కోల్పోయే వారికి ఆ పక్కనే విలువైన స్థలం ఇస్తారట. రోడ్లు, ప్రాజెక్టుల భూసేకరణకు ల్యాండ్ పూలింగ్ యోచన. నష్టపరిహారానికి బదులు అభివృద్ధి చేసిన స్థలం. భూమి కోల్పోయి నష్టపోయే బాధితులకు ఇకపైన ఊరట. మహారాష్ట్ర, గుజరాత్లో ఇప్పటికే ఈ విధానం అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో ల్యాండ్ పూలింగ్ ఏరియా డెవలప్మెంట్ పేరిట ముసాయిదా చట్టం రూపకల్పనకు ఏర్పాట్లు. మార్గదర్శకాలు, నిబంధనల కోసం కన్సల్టెన్సీకి బాధ్యత. తొలుత గ్రేటర్లో ప్రారంభం, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా. అంటే దీన్ని ఏం చేయబోతున్నారు? పెద్ద ఎత్తున భూములు సేకరించే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. అంతేనా? ఎందుకంటే జనాలు ఆ 5 లక్షలు ఇస్తాం, 6 లక్షలు ఇస్తాం అంటే యాక్సెప్ట్ చేస్తలేరు. పెద్ద పెద్ద గొడవలు అవుతున్నాయి. సో కాబట్టి ఇది ఎట్లా చేయాలా, ఎట్లా భూములు సేకరించాలా, వీళ్ళని ఎట్లా ఒప్పియాలి అని అంటే, ఆ భూమి పోతే ఆ భూమికి సరిపడా వాల్యూ అని అంటున్నారు. కానీ అంత వాల్యూ ఇస్తారా వీళ్ళు? ఏమంటారు? డెవలప్ చేసి ఇస్తామంటారు. అసలు మీరు ఎప్పుడు డెవలప్ చేయాలా, ఎప్పుడు ఇవ్వాలా? 2 ఎకరాల భూమి తీసుకుంటే 2 ఎకరాలు ఇంకో దగ్గర అంతే విలువైన ప్లేస్లో కేటాయించండి. ఒకవేళ భూసేకరణ చేయాలి అనుకుంటే, అంత ఇంపార్టెంట్ అయితే. సో దానికోసం నిబంధనలు, ఈ గైడ్లైన్స్ కోసం అట కన్సల్టెన్సీకి బాధ్యతను అప్పచెప్పినట్టు ఏం చేయాలి అన్న దాని మీద. విద్వేష ప్రసంగాల నియంత్రణకు చట్టం తెస్తారట. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీసుకొస్తాం. మైనార్టీలకు 4% రిజర్వేషన్లు అమలయ్యేలా కృషి. జమాతే ఉలేమా ఏ హింద్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంటే ఎవరైనా ఈ రాష్ట్రంలో విద్వేషపూరితంగా మాటలు మాట్లాడితే వాళ్ళ కోసం వాళ్ళని నియంత్రించడం కోసం ఒక చట్టం తెస్తారట. మరి ఇది అట్లాంటి వాళ్ళ కోసం తెచ్చే చట్టమా, ప్రశ్నించే వాళ్ళని కూడా ఇందులో కలిపేసి వాళ్ళని నిర్వీర్యం చేసే చట్టమా అన్నది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రసంగాలు ఎవరు చేస్తున్నారు? మీరు ఫస్ట్ లీడర్లు మీరు నోరు మూసుకుంటే మొత్తం సెట్ అవుతుంది. విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నది రాజకీయ నాయకులే, ప్రజలేం కాదు. ఎక్కడో అక్కడో ఇక్కడో ఎవడో తాగినోడో ఎవడోడు నోరు జారొచ్చు తప్ప, తాగకుండానే విద్వేషపూరిత ప్రసంగాలు మీ రాజకీయ స్వార్థం కోసం చేస్తున్నది రాజకీయ నాయకులు మాత్రమే. ఫస్ట్ మీరు మీకోసం సపరేట్ ఒక చట్టం రావాలి. అందులో పెట్టాలా, ఒకవేళ విద్వేషపూరిత ప్రసంగం చేసిన నాయకుడు రాజకీయాలకు అనర్హుడు అని, లేకపోతే ఇంకేదైనా పెట్టాలా. విద్వేష ప్రసంగాలు నియంత్రించడానికి చట్టాన్ని తీసుకొస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీన్ని తెస్తాం. శంషాబాద్లోని మెట్రో క్లాసిక్ గార్డెన్లో జమాతే ఉలేమా ఏ హింద్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. దేశం అభివృద్ధి చెందాలంటే అంతా కలిసిమెలిసి ముందుకు సాగాలి. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే శాంతి భద్రతల పరిరక్షణ చాలా అవసరం. వైఎస్ రాజశేఖర రెడ్డి మైనార్టీలకు 4% రిజర్వేషన్లు కల్పించారు. ఈ రిజర్వేషన్ల అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్నది. కులగణన చేపట్టినప్పుడు రాష్ట్రంలోని మైనార్టీ జనాభాను కూడా లెక్కించాం. సుప్రీంకోర్టులో కేసు విచారణకు వచ్చినప్పుడు మైనార్టీల జనాభా లెక్కలను అందించి వారికి 4% రిజర్వేషన్లు అమలయ్యేలా కృషి చేస్తాం అని హామీ ఇచ్చారు. ఆ రిజర్వేషన్లు రద్దు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంటున్నారు. ఆయనకు దమ్ముంటే తెలంగాణలో అధికారంలోకి రావాలని సవాల్ విసిరారు. ఒక పార్టీ అవయవదానం చేయడం వల్ల బీజేపీ ఓట్ల శాతం భారీగా పెరిగింది, పరోక్షంగా బీఆర్ఎస్ను ఉద్దేశించి అన్నారు. దేశంలో మెజారిటీ ప్రజలు, మైనార్టీలు కలిసి ముందుకు వెళ్ళడానికి జమాతే సంస్థ పాటుపడుతోందని చెప్పారట. మరి ఆడ మైనార్టీ రిజర్వేషన్ కోసం మాట్లాడిన బాగానే ఉంది, కానీ మరి బీసీ రిజర్వేషన్ల కోసం ఏడా మాట్లాడవైతే 42% రిజర్వేషను, దానికోసం మేము కష్టపడతాం, కొట్లాడతాం, అసెంబ్లీలో తీర్మానం చేసిన 2 బిల్లుల మీద మేము కొట్లాడతామని మాట్లాడవైతివి, పార్టీ పరంగా ఇచ్చే రిజర్వేషన్ కోసం మాట్లాడవైతివి, పెద్ద ఎత్తున బీసీ అభ్యర్థులను పెట్టినాం గెలిపించండి అని అన్నా కనీసం అట్లన్నా మాట్లాడవైతే ఒకవేళ పెడితే